వెల్కమ్ టు అవర్ ఛానల్. నరేంద్ర మోదీ గారు పొదుపు చర్యల గురించి మాట్లాడితే పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా మోదీ గారిని విమర్శిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈరోజు మాట్లాడుతూ చెప్పే ముందు మీరు చేసి చూపించాలంటూ విమర్శ చేస్తున్నారు. ఆయన ఎందుకు పొదుపు చర్యలు తీసుకోమన్నారు, ఆయన్ని వీళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ప్రధాని మోదీ గారు పొదుపు తీసుకోమంటే వీళ్ళందరూ విరుచుకుపడుతున్నారు ఆయన మీద. మాకు చెప్పే ముందు మీరు చేసి చూపించండి అంటూ పేర్ని నాని లాంటి వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు అంటే మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దాని ప్రభావం అంతా ఉంది. ఇంకా భారతదేశానికి ఆ ప్రభావం సోకల గమనించుకోవాల్సిన అంశం. ఆ ప్రభావం మన మీద ఇప్పటికైతే పెద్ద కనపడలేదు. ఇక నుంచి కనపడిద్ది, అందుట్లో అనుమానం అయితే ఏం లేదు. సహజంగా దానికి ఏమంటున్నారంటే ప్రతిపక్షాల వాళ్ళు ఎన్నికలు ఉన్నాయి కదా, 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత వడ్డీన ఉంటుంది అని చెప్పి అన్నారు. సహజంగా అందరం భావించిందే ఏ రాజకీయ పార్టీ అయినా ఇది అమలు చేసేది. ఇప్పుడు కేజ్రీవాల్ గారు మాట్లాడారన్నా ఇంకోటి మాట్లాడారన్నా సహజంగా అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీని విమర్శిస్తూనే ఉంటారు. తమ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనే దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడుకోరు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు తనకున్న కాన్వాయ్లో 50% తగ్గించమని, ఏ విధంగా చేయాలి అనే దాని మీద, అలాగే ఎలక్ట్రికల్ వాహనాలను మాత్రమే వినియోగించాలని, ఇవన్నీ మంచి మాటలే. సహజంగా ఆయన చెప్పేదే ఆచరిస్తే దేశానికి మంచిదే, మనకి కూడా మంచిదే. ఎందుకంటే మనం బాగుంటేనే కదా దేశం బాగుండేది. ఈరోజు సహజంగా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాల వల్ల, నిస్సందేహంగా తప్పిదాలనే అంటాను, అందులో అనుమానమే లేదు. ఏదో గ్లోబలైజేషన్, ప్రపంచం మొత్తం ఏకమైపోతుంది, ప్రపంచ వ్యాపారస్తులు ఇక్కడ వస్తే కదా మనకిదంటే 1991కి ముందు భారతదేశం, 1991 తర్వాత పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల వచ్చిన విప్లవంగా మనం చెప్పుకునే ఈ యొక్క కార్యక్రమాల గురించి కనుక ఒకసారి మనం మాట్లాడుకుంటూ ఉంటే, విదేశీ సంస్థలు ఇక్కడికి వచ్చినాయి, ఉద్యోగ కల్పన జరిగిందనేది వాస్తవం, కాదని అంటలా. దానివల్ల ఏం జరిగింది ఏంటనేది లోతుగా మనం వెళ్ళాల్సిన పని లేదు. కానీ ఈరోజు ఒకనాడు క్రూడ్ ఆయిల్ ధర ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది? మరి ఆ రోజు 35 రూపాయలు 40 రూపాయలు ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు సగానికి సగం తగ్గినా కూడా 3 రెట్లు పెరిగి మనం ఎట్లా మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇది కూడా ఆలోచించుకోవాలి. తర్వాత ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మామూలుగా అంటే అందరికీ ఈ కట్టెలతోటో లేకపోతే బొగ్గులతోటో వంట చేసుకుంటూ ఉంటే ఇబ్బందులు ఉన్నాయన్న దృష్టితోటి మహిళలకి మేలు చేయాలని చెప్పని ఈ వంట గ్యాస్ని ఈరోజు అందరికీ అందుబాటులో తీసుకుని వచ్చారు. అది ఒక భాగం అయిపోయింది. ఈరోజు ప్రతి మనిషికి కూడా ఒక భాగం అయిపోయింది. అది మామూలు అయిపోయింది. ఇప్పుడు ఆ మామూలు అయిపోయిన పరిస్థితుల్లో అలవాటు చేసింది ప్రభుత్వాలు. ఎందుకంటే వాళ్ళ ఆదాయాల కోసం, ప్రభుత్వ ఆదాయం కోసం కాదు. ప్రభుత్వ ఆదాయం కోసం అనుకుంటే పొరపాటు అయింది. నాయకుల ఆదాయం కోసం దీన్ని అలవాటు చేశారు. ఎందుకంటే ఇక దాని గురించి మనం పచ్చిగా మాట్లాడుకుంటే చాలా దూరం వెళ్ళాలి. వాళ్ళు అలవాటు చేశారు. దానికి ఈరోజు ప్రజలు అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయిన వాళ్ళకి సహజంగానే రోజు చేనికి నడుచుకుంటా వెళ్ళి, ఉదయాన్నే నాకు తెలిసి చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పొద్దున్నే నిద్ర లేవంగానే మామూలుగా బరిగొడ్డు ఉన్నవాళ్ళు కష్టాల కాడ అటు పనులు చేసుకొని పాలు తీసుకొని ఇంటికి వచ్చేసి ఏదో ఆ రోజు ఏది ఉంటే అది తినేసి చేనికి వెళ్ళేవాళ్ళు. నాకు తెలిసిన పెద్దవాళ్ళు చేనికి వెళ్ళేసి చేలో పనులు చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు. సాయంత్రానికి వచ్చి మళ్ళీ కష్టాల దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొచ్చేసి, చాలా వరకు వయసు పైబడిన వాళ్ళందరూ కూడా కష్టాల దగ్గరే పండుకునేవాళ్ళు. ఇవన్నీ చేయటానికి వాళ్ళకి చేనికి వెళ్తే ఒకవేళ ఎడ్ల బండి ఉండేదేమో కానీ ఎక్కువ మంది నడుచుకుంటానే వెళ్ళేవాళ్ళు. కష్టాల కాడికి అందరూ నడుచుకుంటానే కదా వెళ్ళేది, నడుచుకుంటానే వెళ్ళేవాళ్ళు. చాలా అసలు సైకిల్ అనే మాట చాలా తక్కువ అండి, తక్కువ. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. సైకిల్ అంటే ఆ రోజు నాకు బాగా గుర్తు, పెళ్ళి కుదిరేటప్పుడు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అడిగేది, పిల్లాడికి ర్యాలీ సైకిల్ కొని పెడుతున్నారా, అంబర్ సైకిల్ కొని పెడుతున్నారా, వాచి ఉంగరం, అట్లా సైకిల్ ఇది అడిగి వాచి ఉంగరం ఇవి అడిగేవాళ్ళు. మళ్ళీ రేడియో అడిగేవాళ్ళు. నాకు బాగా గుర్తు, రేడియో ఒకటి అడిగేవాళ్ళు, ఇవి అడిగేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితులు ఏముండయి, సైకిళ్ళు పోయినాయి. సైకిల్ స్థానంలో ఈరోజు వాహనాలు వచ్చినాయి, ద్విచక్ర వాహనాలు వచ్చినాయి.
వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇంట్లోంచి బజార్కి రావాలంటే ఈరోజు మనకు అవసరం ఉండా లేకపోయినా వాడుతున్నాం. పర్వానికి కూడా బండే. కాబట్టి రోజుకి తక్కువ ఒక లీటర్ కాడికి వాడినా దాన్ని నియంత్రించుకోగలిగితే రేపు పొద్దున చెప్పే పని లేదు. ఇప్పుడు ఏమైందంటే అలవాటు చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే 30 రూపాయలప్పుడు పొదుపు పాటించారు, కానీ 100 రూపాయలప్పుడు పొదుపు పాటించట్లా. 30 రూపాయలప్పుడు వాహనాలు తొందరగా బయట తీసేవాడు కదా, సైకిల్ వాడేవాళ్ళు. ఈరోజు 100 రూపాయలు అయిన తర్వాత సైకిల్ అట్లా వాహనాలే వాడుతున్నారు. అంటే జనరేషన్ మారేటప్పటికి రూపాయి విలువ తెలియట్లే. పని చేసే తత్వం పోయింది కాబట్టి, రూపాయి విలువ తెలియట్లేదు కాబట్టి, కష్టపడితే వచ్చే ధనం కంటే కూడా ఈరోజు ఒకనాడు వ్యవసాయదారుడు వ్యవసాయం చేసేవాడు, భూ యజమాని వ్యవసాయం చేసేవాడు, సాధక బాధలు అతను తెలుసు. తర్వాత మిగిలిన భూ యజమానులు అందరూ కలిసి ఒక జట్టుగా ఏర్పడి పనులు చేసుకుంటూ బదులు వెళ్తూ ఉండేవాళ్ళు. కాబట్టి కష్టం విలువ వాళ్ళకి తెలుసు, కష్టపడి పనిచేసేవాళ్ళు. ఈరోజు భూ యజమానులు 70% మంది, నాకు తెలిసి 70-80% మంది వ్యవసాయం చేయట్లా. కౌలుకి కౌలుదారులు ఏకాడికి పంటని ఎంత తొందరగా వాళ్ళు ఎక్కువ పండించేసి మనం లాభాలు ఆర్జిద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయాన్ని వదిలేసేసి ఈరోజు ఎరువులు అలవాటుపడిపోయి విపరీతంగా పెట్టి, నా చిన్నప్పుడు 16 బస్తాలు పండితే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. మాగాణి వరి 16 బస్తాలు పండితే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అట్లాంటిది ఈరోజు 40 బస్తాలు పండినా కూడా గిట్టుబాటు కావట్లేదని చెప్పి బాధపడతా ఉన్నారు. కారణం ఇవాళ ప్రభుత్వం చెప్పి ఆర్గానిక్ వ్యవసాయం ఆనాడు చేసి చూపించారు, మనాళ్ళు చేసి చూపించారు. దాన్ని అలవాటు చేసింది ఎవరు? మళ్ళీ ప్రభుత్వాలే కదా. కాబట్టి ఈరోజు భవిష్యత్తు మనం ఏదో గ్లోబలైజేషన్ అయిపోయింది, ప్రపంచం మొత్తం ఏకమైపోతూ ఉంది, మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, మన పిల్లలు విదేశాల్లో ఉద్యోగం చేయాలి, తప్పులేదు, ఆ ఆలోచించడం కూడా తప్పులేదు. కానీ మన పిల్లలకి తెలుగాళ్ళైతే తెలుగు సంస్కృతి, తల్లిదండ్రులు, అత్తమామలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, బంధువులు ఉన్నారనే విషయాన్ని కూడా మనం మర్చిపోయి మనం పెంచుతున్నాం. కాబట్టి కనీసం 4 ఎకరాలు ఉన్న వ్యవసాయదారుడు కూడా తన పిల్లాడిని చేను ముఖం చూడటానికి ఇష్టపడలేదు. కాబట్టి ఒకవేళ నాబోటి మూర్ఖుడు ఎవరన్నా పిల్లల్ని పంపిద్దామన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి మనకై ఎదుర్కొంటున్నాం. అలాగే అవినీతి పరులైన రాజకీయ నాయకులైన సంగతి తెలిసి, వాళ్ళు హత్యలు చేయిస్తున్నారన్న సంగతి కూడా తెలిసి, వాళ్ళు దోచుకుంటున్నారన్న సంగతి తెలిసి కూడా మనం వాళ్ళనే గెలిపిస్తుంటే ఇంతకంటే గొప్పగా పరిపాలన ఎవరు చేస్తారు? ఇంక చెప్పండి. ఇప్పుడు పేరుని వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రధానమంత్రి గారు మంచి మాట చెబితే వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కదా. ఒకనాడు విదేశీ ప్రయాణాలు చాలామంది చేశారు, కానీ ఇట్లా ప్రత్యేక విమానాల్లోనో లేకపోతే ఇప్పుడు చూస్తూ ఉంటాం మనం అంటే ఈరోజు అవసరాలు పెరిగినాయి కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలంటే హడావుడి అని చెప్పని పొద్దుపూట ఒకసాటికి, మధ్యాహ్నం ఒకసాటికి, సాయంత్రం ఒకసాటికి ప్రత్యేకమైన హెలికాప్టర్లో తిరుగుతున్న విధానం మనం చూస్తూనే ఉన్నాం. ఇది కదా దుబారా అంటే. ముందుగా పాలకులు దీన్ని నియంత్రించేసి, ఒకరోజు శాసనసభ్యుడికి నాకు తెలిసి చాలామందికి కారులు లేవు, మాకు తెలిసిన శాసనసభ్యులకి చాలామందికి కారులు లేవు, కానీ ఈరోజు 4 వాహనాలు లేకుండా ఏ శాసనసభ్యుడు బయటికి రావట్లా. అంటే ఇక మనం లోతుడికి వెళ్తే చాలా విషయాల గురించి మాట్లాడుకోవాలి. అంటే ఒకటి, ఈరోజు ప్రజలకు కావాల్సిన నాకు తెలిసినంతవరకు ఏ ప్రభుత్వాలు బాగుండాలి అంటే ముందుగా ముఖ్యంగా విద్య మీద దృష్టి పెట్టాలి, నాణ్యమైన విద్య అందించాలి. రెండోది ఆరోగ్యానికి సంబంధించి దాన్ని దృష్టి పెట్టాలి, రహదారుల గురించి చూసుకోవాలి, శాంతి భద్రతల గురించి చూసుకోవాలి, సాగునీరు తాగునీరు గురించి దృష్టి పెట్టాలి, విద్యుత్తు దాని గురించి దృష్టి పెట్టాలి. ఈ 6టిని కనుక దృష్టి పెడితే, ఇవి కనుక ప్రజలకి ఇబ్బందులు లేకుండా అందించగలిగితే, తక్కువలో అందించగలిగితే, విద్య అనేది భారం కాకుండా, వైద్యం అనేది భారం కాకుండా కనుక ప్రజలకు అందించగలిగితే ప్రజలు వాళ్ళు మంచి నాయకులను ఎన్నుకుంటారు. అలాగే ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందజేస్తారు. ఈరోజు ఒక్క రోజుకి కట్టెల పొయ్యి మీద మళ్ళీ వంటలు వండమంటే మహిళలు ఇబ్బంది పడాలా, అలవాట్లు పోయినాయి. ఎందుకంటే కుక్కర్లో రైస్ పెడుతున్నారు, 3 కోతల వేయంలో తీసేస్తున్నారు, అది ఉడికిందా లేదా అని చెప్పి అంతకు ముందులాగా చూసుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు కట్టెల మీద పెట్టమన్నామండి, అది నానుపాయి అవ్వచ్చు, లేకపోతే సరిగ్గా ఎగరకపోవచ్చు, సీరియల్ టైం అయిపోవచ్చు. ఇవన్నీ కూడా మనం మరి ఈరోజు మనమే కదా
ఇప్పుడు మామూలుగా ప్రభుత్వాలు ఏదో ప్రపంచీకరణ అంతా మన భారతదేశంలో తీసుకురావాలని చెప్పని కొత్త కొత్త ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు, తప్పులేదు. ఈ అందుబాటులో రావడంలో కూడా తప్పులేదు. కానీ దానివల్ల మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇందాక మీరు 4 ఎకరాల రైతు అన్నారు. 4 ఎకరాల రైతు తన పొలంలో పనిచేసే కూలికి 1000 రూపాయలు ఇస్తున్నాడు. అదే రైతు తన కొడుకుని 15,000 రూపాయలు 12,000 రూపాయలు జీతానికి నగరాలకు పంపిస్తున్నాడు. ఆ నగరానికి పంపించే బదులు ఆ 20,000 తనకే మిగులుతీ తన కొడుకు వ్యవసాయం చేసుకుంటాడు అని ఆలోచన ఎందుకు చేయట్లేదు అంటారు చిన్న కుటుంబాల రైతులు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే పక్కాడని చూసి, ఇప్పుడు పిల్లాడు బాగా చదువుకున్నాడు, అతను విదేశీయులకు వెళ్ళాడు. ఒక అబ్బాయి బాగా చదువుకున్నాడు, మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో లక్షల్లో అతనికి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ కుర్రవాడు ముందుగా ఇప్పుడు బ్యాంకులను చూసుకుందాం మనం. బ్యాంకులను చూసుకుంటా ఉంటే ఈరోజు చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇస్తున్నాయి. ఆ తర్వాత ఇల్లు కట్టుకుందాం అంటే ఉద్యోగస్తుడికి బ్యాంకు రుణాలు ఇస్తున్నాయి. అతను 1,00,000 రూపాయలు చేసుకుని అతను 1,00,00,000 రూపాయలు పెట్టైనా ఇల్లు కడుతున్నాడు. కారణం ఏంటంటే ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో శాలరీ మీద కట్టుకుంటూ కొంత సంపాదించి తీసుకొని కట్టుకుంటున్నాడు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఆ కుర్రాడు, నాన్న నా కోసం నువ్వు ఇప్పుడు దాకా కష్టపడ్డావు, చేయటం ఎందుకు అని చెప్పి నువ్వు ఊళ్ళో కట్టుకున్నాడు, లేకపోతే అందుబాటులో ఉన్నాడు పక్కన ఉన్న పట్టణాల్లో తీసుకొచ్చేసి ఓ డబుల్ బెడ్రూము ట్రిపుల్ బెడ్రూమో కొనిపెట్టి మీరు ఇక్కడ ఉండి కష్టపడ్డారు ఇప్పుడు దాకా అని చెప్పని తల్లిదండ్రుల మీద ప్రేమతోటే చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఓపిక ఉన్నంత వరకు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోవటం కూడా తప్పే. అవును, అర్థమైందా? అట్లా ఈరోజు ప్రతి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే నేను పడ్డ కష్టం నా కుమారుడు పడకూడదు. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం మీద లాభం లేదు. గమనించుకోండి మీరు, వ్యవసాయం విపరీతంగా నష్టం వస్తుంది, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. మనం పెట్టుకున్నాయే, మనం తయారు చేసుకుంటున్నాయే పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, ఒకప్పుడు 4 ఎకరాల రైతుకి ఏ ఇబ్బంది ఉండేది కాదండి. పిల్లలు కూడా చదివించుకునే వాళ్ళు ఏ ఇబ్బంది ఉండేది కాదు, ఆరోగ్య సమస్య ఉండేది కాదు. ఎందుకంటే అతనికి ఇంటికాడే నాకు తెలిసి చాలా మందికి ఖాళీ స్థలాలు ఉంటే పొట్లకాయ వేసేవాళ్ళు, చిక్కుడుకాయ వేసేవాళ్ళు, కూరగాయలు అన్నీ పండించుకోవాలి, వంకాయలు కానీ ఇవన్నీ కానీ ఇంటి ముందు ఉండేవి, ఆకుకూరలు ఉండేవి. అలాగే చావిడి కాడ కూడా ఉండేవి. పొలాల కాడ మెట్ట చాలక దగ్గర ఉండేవి నాకు తెలిసి కుంటల మీద. మరి ఆ 4 ఎకరాల్లో ఉండి అతను వ్యవసాయం చేసుకుంటా ఉంటే అప్పుడు మాగాని ఉంటే 16 బస్తాలు పండితే మెట్ట తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా. కారణం ఏంటంటే పాడి అనేది ఒకటి ఉండేది. కుటుంబాన్ని మహిళ చూసుకునేది, పై ఖర్చులు మొత్తం భర్త చూసుకునేవాడు. ఆ రోజుల్లో పిల్లలకి ఏదన్నా కావాలంటే తండ్రిని అడగడానికి భయపడేవాళ్ళు, తల్లి అన్నీ చూసుకునేది. ఇప్పుడు కూడా ఆర్థిక మంత్రి తల్లే ఏ ఇంటికైనా సరే. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. వీళ్ళు ఏంటంటే ఈ ఖర్చులు పెరిగిన దాని మీద ఈ వ్యవసాయం చేయలేక నష్టాలు వచ్చేసి 4 ఎకరాలు ఉంటే 4 పదులు 40,000 వచ్చే తలకి అతను తలపేణం తోక్కొస్తుంది. పిల్లాడికి డొనేషన్ కట్టడానికి 1,00,000 రూపాయలు కావాల్సి వస్తుంది. ఒక పిల్లవాడిని చదివించాలి అంటే ఈరోజు పొరుగు నుంచి అంటే పరిసరంలో ఉన్నటువంటి పట్టణాల నుంచి వచ్చే వాహనాల్లో ఇచ్చి పంపించాలి అంటే సంవత్సరానికి రమారమి చిన్న పిల్లవాడికి 1వ తరగతి అతనికి 40,000 50,000 రూపాయల పైన వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. దీనికి నెలకి 3,000 4,000 ఇటు కట్టాల్సి వస్తుంది. 1,00,000 రూపాయలు మీరు అన్నట్టు. అంటే ఒక పిల్లవాడిని చదివించడానికి ఇంత అవుతుంటే 4 ఎకరాల రైతు పరిస్థితి ఏంటి? అప్పుడు రైతు ఏమవుతున్నా అంటే మన వ్యవసాయం ఎందుకు చేయాలి అంటే ఒక రకంగా రైతు కూడా పాడిని దూరం చేసుకోవడం మూలంగా వ్యవసాయం కూడా భారం అయిపోయి నష్టాలు వచ్చాయి అనుకోవచ్చా? పాడి ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది. అదే నేను చెప్తుంది, కష్టపడటం అనేది తగ్గిన తర్వాత ఇవన్నీ అందుబాటులోకి వస్తున్న తరకు వాళ్ళు కూడా ఏం చేశారు, ఒకప్పుడు కలుపులు తీయాలంటే మామూలుగా కలుపు తీసేవాళ్ళు. గనాల మీద గడ్డి వచ్చేది. ఆ గడ్డి కోసుకుంటే మామూలుగా పశువులకు సరిపోయేది. పక్కాడు ఎవరైనా కోస్తుంటే తగువులు అయ్యాయి, నాకు బాగా తెలుసు. తగువులు అయ్యాయి, పోట్లాట్లు అయ్యాయి, కొట్లాట్లు అయ్యాయి. ఈరోజు ఎక్కడన్నా గని మీద ఇంత కనపడుతుందో చూడండి, కలుపు మందు వేసేస్తున్నాం, విషతుల్యం చేసేస్తున్నాం. మనమే రైతులమే చెబుతున్నాను నేను, విషతుల్యం చేసేస్తున్నాం. ఎందుకంటే దిగుబడి కోసం ఎలిక బిళ్ళలు వాడుతున్నాం, కలుపు మందులు వాడుతున్నాం. అంటే ప్రకృతి మనకు ప్రసాదించినన్ని మనం నాశనం చేసుకున్నాం. ఈరోజు మళ్ళీ ప్రకృతి మీద మన ప్రభుత్వాలు ఎందుకు నియంత్రణ పెట్టవు? ఇప్పుడు మనకి ఒకనాడు శనగ నూనె అంటే ఏరుశనగకాయ, వేరుశనగకాయలు ఏది కొనుక్కునే పని లేదు కాదు, శనగ నూనె వచ్చే దాంట్లో నువ్వుల నూనె అంటే ఊరబచ్చలు పెట్టుకోవడానికి నువ్వుల నూనె ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఆముదం. ఈరోజు రిఫైండ్ ఆయిల్ అని అదని ఇదేని చెప్పి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మనం వీటిని ఉత్పత్తి చేసుకునే క్రమంలో వీటిని తగ్గించేసేసి ఈరోజు ఇవన్నీ అందుబాటులో తీసుకొచ్చేసి నీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరికీ మెట్ట వ్యవసాయం పోయిపోయి అందరూ మాగాణిలో వరి పండించడం మొదలుపెట్టారు.
అంటే ఈ వస్తే మనకి ఎంత తగ్గుతుందని ఆలోచించుకోకుండా ఈరోజు సహజంగా దాని మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. లేదంటే మెట్ట వ్యవసాయం చూస్తున్నాను నేను. మా గ్రామంలో చాలా తక్కువ మెట్ట భూమి ఉంది, 10వ వంతు మెట్ట భూమి. కానీ 1 ఎకరం మాగానికి 1 ఎకరం మెట్ట భూమికి కనుక చూసుకుంటా ఉంటే మెట్ట భూమి పెట్టే ఖర్చు 4 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు. ఈరోజు వరికి 4 ఎకరాలకు వ్యవసాయం చేయొచ్చు. కానీ మెట్ట భూమికి వెళ్ళే మొగ్గు చూపుతున్నాడు రైతు. కారణం అయితే రైతు కూడా జోదం ఆడుతున్నాడు, ఆ కమర్షియల్ క్రాప్స్కి అలవాటు పడిపోతున్నాడు. ఎందుకంటే ఖర్చులు కళ్ళ ముందు కనపడుతున్నాయి. రోజుకి ఏమీ లేదనుకుంటేనే రైతు మామూలుగా ఇందాక నేను చెప్పినట్టు వాహనానికి కనీసం తక్కువగా 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. నెలకి 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు దానికోసం ఖర్చు పెట్టాలి. తక్కువగా మామూలుగా ఒక రకమైన వాళ్ళు 2 ఫ్యాన్లు ఇంట్లో ఉంటే, సహజంగా అందరికీ ఇప్పుడు డాబాలు కట్టుకున్నారు, ఫ్యాన్లు వచ్చినాయి, విద్యుత్తు వాడకం పెరిగింది. ప్రభుత్వాలు కూడా ఇలా బలహీనతను అడ్డం పెట్టుకొని 100 యూనిట్లు దాటితే ఎంత, 200 యూనిట్లు దాటితే ఎంత, అది దాటిన కాడి నుంచి మొత్తానికి ఏ విధంగా ఇళ్ళ మీద పడుతున్నాయి చూస్తున్నాం. ఇవన్నీ లెక్కేసుకుంటా ఉంటే ఏ చిన్న వ్యక్తి అయినా సరే, కష్టపడేవాళ్ళైనా లేకపోతే ఒక రకంగా ఉండేవాళ్ళైనా సరే, సంవత్సరానికి పిల్లలను తీసి పక్కన పడేస్తే బట్టలకు కావచ్చు, ఇటుకి కావచ్చు, 1,00,000 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు 1,00,000 రూపాయలు చాలా సింపుల్ ఖర్చు పెట్టుకున్నట్టే. మరి ఇవన్నీ మామూలు 2 ఎకరాలు 3 ఎకరాల రైతుకు సాధ్యమయ్యే పనులు కాదు కదా. కాబట్టి వాళ్ళు కమర్షియల్గా చూస్తున్నారు. ఇవి తగ్గించే విధంగా కనుక ప్రభుత్వాలు చర్యలు తీసుకొని అందుబాటులో తీసుకురాగలిగితే, మళ్ళీ పాడి పరిశ్రమను కనుక ప్రోత్సహించగలిగితే, సహజంగా ఆ రోజు మనం ప్రకృతి వ్యవసాయానికి ఏ విధంగా అయితే చేశామో వాటికి గుర్తిస్తున్నారు. ఈరోజు అనారోగ్యం పాలైన వాళ్ళు చాలామంది కూడా ప్రకృతికి వెళ్ళి మొగ్గు చూపుతూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ అది కనుక వస్తే నిస్సందేహంగా కూడా అందరూ కూడా అలవాటు పడతారు. పిల్లలకి ముందుగా ముఖ్యంగా నేర్పాల్సింది ఏంటంటే మన స్థితిగతులు. ఈరోజు నా కొడుకున్నాడు, వాడికి చెప్పిన ఇనే పరిస్థితులు లేడు, మనం ఏం చెప్పలేం. అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. అదే కదా, చెప్పలేం. ఎందుకంటే వాడిని ఊళ్ళో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పొలాలకు వెళ్ళరా అంటే వాడు ప్రెస్టీజ్ ఫీల్ అవుతున్నాడు. ఈరోజు ప్రతి పిల్లలకి ఏదైనా గట్టిగా చెప్పాలనుకుంటే చూస్తానే ఉన్నాం, ప్యానిక్ అయిపోయి ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరు బలవంతంగా చేయలేని పరిస్థితి. ఆ రోజు ఏదన్నా పిల్లవాళ్ళ మేము చదువుకునేటప్పుడు కానీ, లేదంటే అల్లరిచిల్లగా తిరిగేటప్పుడు కానీ మేము ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే మా బంధువులు కావచ్చు, ఊళ్ళో పెద్దలు కావచ్చు, లాగిపెట్టి ఒకటి వేసేవాళ్ళు, కర్రలు తీసుకునే కొట్టేవాళ్ళు. ఎందుకంటే అందుబాటులో ఉన్నాం కాబట్టి, పరిగెత్తుతూ ఉంటాం కాబట్టి. ఎందుకు ఏమని అడిగే పరిస్థితి ఉండేది కాదు. ఇంట్లో కొట్టినా ఒప్పుకోవట్లా, ఇంట్లో అంటానికే ఒప్పుకోవట్లా. అమ్మమ్మ నాయనమ్మ అంటేనే ఒప్పుకోవట్లా పిల్లలు. అంటే చిన్నప్పటి నుంచి కుటుంబాల్లో పిల్లలకు పని సంస్కృతి నేర్పించకపోవడం వల్ల ఈ అన్నదాలను జరుగుతున్నాయి. మనం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, పిల్లలకి అవగాహన ఏర్పరచడంలో మనం విఫలమవుతున్నాం. కాబట్టి ఈ విపత్తు పరిస్థితులు ఎదురవుతున్నాయి అని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు రైతు పంటకు తోడు పాడి, అలాగే ప్రభుత్వాలు విద్యా వైద్యం ఫ్రీ చేస్తే సమాజం బాగుపడే పరిస్థితి ఉంటుంది. పేర్ని నాని లాంటి వాళ్ళు ఈరోజు ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడుతున్న స్థాయికి వచ్చారు అంటే అర్థం చేసుకుంటే సరిపోయింది. అందుకంటే నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి వాళ్ళని పెద్దాళ్ళని చేయాలనుకోవట్లేదు. కానీ అనేక సామాజిక అంశాలను మనతో పంచుకున్న, మనకు తెలియనివి కూడా తెలియజేసిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.